హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమార్ టీవీ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో మెషిన్స్ను ఉపయోగించి డొక్కతాడుని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఇదివరకు డొక్కతాడుని చేత్తో అల్లేవారు అనమాట. ఇప్పుడైతే మెషిన్స్ మీద అయితే తయారు చేస్తున్నారు. ప్రస్తుతానికి నేను రాధిక కోయిర్ ఇండస్ట్రీలో అయితే ఉన్నానన్నమాట. ఈ ఇండస్ట్రీలో 2 మిషన్స్ మాత్రమే ఉన్నాయి డొక్కతాడు తయారు చేసేవి. ఇదివరకు చాలా మిషన్స్ అయితే ఉండేయంట, కానీ ప్రస్తుతానికి 2 మాత్రమే యూస్ చేస్తున్నామని అయితే చెప్పారు. ఈ డొక్కతాడు తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటంటే డొక్కలు అనమాట. ఈ డొక్కల్ని కొబ్బరికాయల వ్యాపారస్తుల నుంచి వీళ్ళైతే సేకరిస్తారనమాట. ఇదివరకు అయితే వీళ్ళే డొక్కలు కొనుక్కొచ్చి ఆ డొక్కల నుంచి పీచునైతే తీసేవారనమాట మిషన్స్ అది వాడి. కానీ ప్రస్తుతానికి ఎక్కువ నష్టాలు రావటం వల్ల పీచుని తయారు చేసే మిషన్లు వీళ్ళు యూస్ చేయకుండా పీచుని వేరే కోయిర్ ఇండస్ట్రీస్ నుంచి పర్చేస్ చేస్తున్నామని అయితే చెప్పారనమాట. ఈ పీచు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ పీచుని వాడైతే వీళ్ళైతే డొక్కతాడుని తయారు చేస్తున్నారు. మిషన్ అయితే చూడటానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫస్ట్ జల్లెల్ లాంటిది అయితే ఉంటుంది, అంటే పొట్టంతా కిందకి రాలిపోయి మంచి పీచు అయితే పైన ఉంటుందన్నమాట. తర్వాత అది ఈ బాక్స్ లాంటి ఒక మిషన్ గుండా అది ట్రావెల్ చేసి తర్వాత ఇలాగా వేరే వేరే ఛాంబర్స్ నుంచి తాళ్ళు రూపంలో బయటకు వస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ డొక్కతాళ్ళు లోపల ఒక నైలాన్ దారం అనేది కూడా వెళ్తుందన్నమాట. దానివల్లే ఈ డొక్కతాడికి ఒక బలం అనేది వస్తుందని అయితే చెప్తున్నారు. ఇదేంటంటే 2 పేటలుగా ముడివేస్తూ ఉంటుందన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట. చూడండి, ప్రస్తుతానికైతే మిషన్ ఆల్రెడీ రన్ చేశారు, కానీ కొద్దిసేపు ఆపారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ రోల్స్ చేసుకోవడానికి అయితే ఆపారు. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ జల్లెల్ లాంటి దాంట్లో నుంచి మంచి పీచుని అయితే తీసి ఇక్కడ ఒక బేసిన్ లాంటిది ఉంది, దాంట్లో వేస్తున్నారనమాట. దాని నుంచి ఒక రౌండ్ చాంబర్ లాంటి దాంట్లో వేస్తుంది. ఇదివరకు చెప్పాను చూడండి, ఈ దారంలో మంచి క్వాలిటీ దారం అంటే ఇది చాలా 4 రీల్స్ అయితే పెట్టారు. దీంట్లో రీల్స్ లోపలికి వెళ్ళి రీల్ చుట్టూ ఈ పీచ్ అయితే ఒక తాడులాగా తయారవుతుందన్నమాట. ఆటోమేటిక్గా మిషన్స్లోనే పేనుకుంటుందన్నమాట. ఓకే, చూడండి, ఒకేసారి 1 2 3 అలా 4 ఛాంబర్స్ కూడా ఇవి వస్తున్నాయి అన్నమాట. 4 ఛాంబర్స్ అంటే 2 కలిపి ఒక తాడు అనుకుంటే 2 తాళ్ళు అయితే వస్తాయన్నమాట. చూడండి, ఒక పేట కింద అల్లుతుంది, 2 పేటల తాడు కింద అనమాట. యాక్చువల్గా ప్రతి పేటలోనూ కూడా, అంటే ప్రతి రోప్లో కూడా లోపల నైలాన్ దారం లాంటిది ఉంటుంది అనమాట. సో అందుకే అంత స్ట్రాంగ్గా ఉంటాయని అయితే చెప్పారనమాట. చూడండి, చూడటానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఇదివరకు అయితే చాలా కష్టపడి చేత్తో అల్లేవారు అనమాట. ఇప్పుడు ఈ టెక్నాలజీ రావటం వల్ల ఈజీగా అదే రోల్స్ అనేది చేసేస్తుంది. మీరు చూడొచ్చు, ఆ రోల్ కంప్లీట్ అయిపోయిన ప్రతిసారి రోల్ తీసేసి పక్కన పెట్టేసి వేరే రోల్కి మళ్ళీ చుట్టి మిషన్ అయితే రీస్టార్ట్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా ఈ యొక్క ఇండస్ట్రీలో ఒక్క ఆమె పని చేస్తున్నారు, వేరే ఆమె హెల్పర్గా ఉన్నారనమాట. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అని, డస్ట్ ఎక్కువగా ఉంటుందని, చాలా జాగ్రత్తగా ఉండాలని మిషన్ దగ్గర అయితే చెప్పారనమాట. ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన రోల్స్ని అయితే పక్కన పెట్టేసుకుంటారు. మీరు చూడొచ్చు, ఈ రోల్స్ అనేవి చాలా చాలా రకాలుగా యూజ్ అవుతుంది. డొక్కతాడు అనేది మ్యాక్సిమం ఎక్కువగా సెంటరింగ్లో యూజ్ చేస్తారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేటప్పుడు పోల్స్ పడిపోకుండా కట్టుకుంటారనమాట. ఇది సింగిల్గా ఉన్న రోప్ అనమాట. ఇది పేట డబల్గా ఉన్న రోప్ అనమాట. ఈ డబల్గా ఉన్న రోప్లో ప్రతి దాంట్లో కూడా ఒక నైలాన్ దారం అనేది ఉంటుందని చెప్పారనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ కట్ట వచ్చేసరికి వీళ్ళు హోల్సేల్గా అమ్మితే 30 రూపీస్కి అమ్ముతారంట, కానీ బయట వచ్చేసరికి ఈ రోప్ బండిల్ వచ్చేసరికి 35 రూపీస్ టు 40 రూపీస్కి అలా అమ్ముకుంటున్నారంట. ఇప్పుడు కనపడుతున్న ఈ పెద్ద కట్ట వచ్చేసరికి ఇదివరకు 500కి అమ్మేవారంట, ఇప్పుడు 400 రూపాయలకే అమ్ముతున్నారంట. ఛార్జెస్ అన్నీ పెరిగిపోవటం వల్ల, ట్రావెలింగ్ ఛార్జెస్ పెరిగిపోవటం వల్ల, డిమాండ్ పడిపోవటం వల్ల రోజు రోజుకి దీని రేట్ అయితే పడిపోతుందని అయితే చెప్తున్నారు. ఇదివరకు చాలా ఎక్కువగా యూజ్ చేసేవారంట, ఇప్పుడు ఈ వాడకం అనేది తక్కువైపోయిందని చెప్తున్నారు. ఏదో ప్లాస్టిక్ రోప్స్ అవి వాడటం వల్ల ఈ యొక్క ఆర్గానిక్ రోప్స్కి డిమాండ్ అయితే పడిపోతుందని చెప్తున్నారు. సో ఇదండి వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కుమార్ టీవీ తెలుగు. బండిల్స్ కావాలనుకుంటే కనుక మన కొంతేరు నుంచి పాలకొల్లు రూట్లో రైట్ సైడ్ అయితే ఈ ఇండస్ట్రీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి చూడండి, మీకు మంచి రేటుకి అయితే రోప్స్ అయితే అమ్ముతున్నారు.